నిన్న మొన్న 2 రోజులు లోక్సభలో రాజ్యసభలో పూర్తిగా ఆమోదం పొంది రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉన్నటువంటి 11-12 పార్టీలు పూర్తి మద్దతు ఇచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం మతి స్థిమితం లేనటువంటి వానిలాగా మావిగన్ అనే ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చి అమరావతి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అమరావతి కానీ ప్రపంచంలోకే బెస్ట్ క్యాపిటల్ నిర్మాణం చేయబోతున్నటువంటి చంద్రబాబు గారి ఆలోచనలకు భిన్నంగా నిర్ణయం తీసుకొని నవ్వులు పాలయ్యాడు లోక్సభ రాజ్యసభలో దేశ ప్రజల ముందు. అందుకనే చంద్రబాబు గారు పట్టుదలతోటి మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తులో కూడా రాజధాని మార్పు ఉండకూడదు, చట్టబద్ధంగా రాజధాని ఆమోదం కావాలని త్యాగాలు చేసినటువంటి రైతులు కానీ గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవమానాలు కానీ జగన్మోహన్ రెడ్డి నాటకాలకు కానీ తెరదించాలని చెప్పి పార్లమెంట్లో రాజ్యసభలో లోక్సభలో ఆమోద ముద్ర వేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా దీన్ని ఎవరు టచ్ చేయటానికి కూడా లేకుండా నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. పెట్టుబడులు రావడానికి ఒక భరోసా, రైతులకు కూడా భవిష్యత్తులో కూడా మా రాజధానికి డోకా లేదనేటువంటి గుండె మీద చేసుకొని నిద్రపోయేటువంటి విధంగా నిన్న ఆమోద ముద్ర వేయటం జరిగింది. అది గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. గ్రీవెన్స్లో వచ్చేటువంటి సమస్యలు అధికార దృష్టికి తీసుకెళ్తున్నాం. వీలైనంత వరకు పరిష్కారం చేయగలిగేటివి అన్నీ కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాము. పసుమర వాళ్ళు ఇప్పుడే 7 మంది చనిపోయారు. 167A వలన, డిజైన్ తప్పు వలన, అండర్ పాసులు లేకపోవడం వలన, ఫుట్పాత్ల మీద డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వలన ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు కూడా NH డిపార్ట్మెంట్ వారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అక్కడ అనంతరం పోయే దగ్గర కానీ వింజనంపాడు పోయేటువంటి దగ్గర అండర్ పాసులు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి వెంటనే అంచనాలు తయారు చేసి ఆమోదం కోసం పంపాలని కూడా చెప్పాం. అటు ఎంపీ గారు, ఇటు నేను ఇద్దరం ప్రజల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళాం. తొందరలో ఆ యొక్క అండర్ పాసుల శాంక్షన్ కూడా తీసుకోవాల్సిందిగా కోరాం. ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి యొక్క లేఖకు వెంటనే స్పందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఆరుగాలం కష్టపడినటువంటి రైతులకు మద్దతు ధర అందకపోతే, వ్యవసాయం గిట్టుబాటు కాకపోతే రైతులు మొండికేస్తే ఏమవుతుందో కూడా వెంటనే స్పందించి దీని మీద డెసిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఈనాడు గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు యొక్క త్యాగాలను గుర్తుంచుకునేటువంటి రోజు. వారి యొక్క దయ, ప్రేమ, త్యాగం, కరుణ అందరికీ స్ఫూర్తిదాయకం. వారి ఆలోచనలు, వారు సూచించినటువంటి బోధనలు ప్రపంచానికే ఒక మార్గదర్శకం. ఆ విధంగా ఈరోజు గుడ్ ఫ్రైడే, అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.